అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇవాళ మనం లూకాసు వార్త 21 అధ్యాయాన్ని మనం చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దాన్ని తీసి చదవాలని మిమ్మల్ని కోరుతున్నాము. లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసైనా నాతో పాటు చదవాలని కోరుతున్నాము. అయితే 21 అధ్యాయాన్ని మనం చదువుకునే ముందు దీంట్లోని ముఖ్యమైనవి కొన్ని మనం చూద్దాం. దీంట్లో మనము బీద విధవరాల్ని చూస్తాము. ధనవంతులు బీద విధవరాళ్ళు ఏదైతే తను ధనము దేవునికి ఇచ్చే దాంట్లో ఎలాగిస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి అనే సంగతిని మనం చూస్తాము. అలాగనే అంత్యదినాల యొక్క సంకేతాలని శిష్యులు దేవుణ్ణి అడగటము, యేసుక్రీస్తు ప్రభువాన్ని అడగటము మనం చూస్తాము. తర్వాత యెరూషలేము యొక్క నాశనాన్ని దేవుడు ముందుగానే ప్రవచించింది మనం చూస్తాము. తర్వాత మనిషి కుమారుడు యొక్క రాకడ గురించి ఆయన చెప్పటము, తర్వాత అంజూరపు చెట్టు యొక్క ఉపమానము, అంటే అంత్యదినాలని సంకేతంగా అంజూరపు చెట్టుని ఉపమానంగా చూపించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం దాంట్లో జరుగుతుంది. తర్వాత అలాగనే మనం ఎలాగైతే దేవుని కోసం ఎదురు చూడాలి అనేది దీంట్లోని ముఖ్యమైనవి. ఇప్పుడు మనము 21 అధ్యాయాన్ని చదువుకుందాము. నాతో పాటు కలిసి చదవాలని మిమ్మల్ని మళ్ళీ కోరుతున్నాను. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చునని చెప్పెను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవు సూచనలు ఏమని ఆయన అడుగ్గా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధముల గూర్చియు కలహముల గూర్చియు వినినప్పుడు జడేకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లను, జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరుగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల ఎదుటను అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకులను అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీరు మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనిడి. అప్పుడు యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. పల్లెటూళ్ళలో ఉన్నవారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడివన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినముల్లో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపము వచ్చును. వారు
కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోషల వల్ల కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచుదురు. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని అనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షము సమస్త వృక్షములను చూడుడి. అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరే తెలుసుకొందురు కదా. అటువలనే మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకొనిడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయముల్లో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక.